హాయ్ అండి. మనం లాస్ట్ వీడియోలో షార్ట్ సీఎని రియాక్ట్ చేస్‌లో ఎలా ఇన్సర్ట్ చేయాలో మనం ఆల్రెడీ చూసాము. ఓకే. రైట్. సో, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ నేను ప్రాజెక్ట్‌ని సేమ్ అదే ప్రాజెక్ట్‌ని ఆన్ చేశాను. ఇక్కడ చూడండి. ఇది కదా మన లాస్ట్ వీడియోలో అవుట్‌పుట్ కొంచెం జూమ్ చేశాను. అంతకుముందు జూమ్ తక్కువుండేది. జూమ్ చేశాను అంతే. ఏం లేదు. రైట్. ఇప్పుడు చూడండి చిన్న విషయాలు చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ పేరు లైట్ థీమ్ అండ్ డార్క్ థీమ్. ఓకే. లైట్ థీమ్ అప్పుడు ఏం జరుగుతుంది? డార్క్ థీమ్ అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. లైట్ థీమ్, డార్క్ థీమ్ అంటే మీరు కొన్ని యాప్స్ కూడా చూసినట్లయితే ఎలా ఉంటది అనంటే హ్మ్, ఇప్పుడు మనం ఒక ఏదైనా అండర్‌వేలో వెళ్తున్నా కూడా యాప్ ఏదైతే మీరు గూగుల్ యాప్స్ చూసినా కూడా అండర్‌వే కానీ అంటే చీకటి పడ్డప్పుడు కూడా మొత్తం కలర్స్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతాయి. ఓకే. సేమ్ థింగ్ ఇక్కడ కూడా డార్క్ థీమ్, లైట్ థీమ్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే. లైట్ థీమ్ అన్నప్పుడు అన్ని కలర్స్ బ్రైట్‌గా ఉన్నప్పుడు. ఓకే. సార్ నేను ఎక్కువ కలర్ చూడలేను అనుకునే వాళ్ళకి డార్క్ థీమ్ ఫాలో అవుతాం. ఏంటి డార్క్ థీమ్, లైట్ థీమ్ అనేది ఒక కాన్సెప్ట్ చూద్దాం చూడండి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దీనికి ఏదైతే ఉందో ఏం లేదండి ఈ కాన్సెప్ట్ మెయిన్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మనకి ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంటుంది పబ్లిక్ లోపల. సారీ ఔట్‌సైడ్. ఓకే. ఇక్కడ, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! హెచ్‌టీఎంఎల్. ఇక్కడ నేను ఒక క్లాస్ అని రాస్తున్నాను. క్లాస్. ఇక్కడ ఇది ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్. మన క్లాస్ నేమ్ అని రాయకూడదు. మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఇక్కడ డార్క్ అని రాస్తున్నాను. అప్పుడు ఏం జరిగిద్దో ఒకసారి సైట్‌లో చూడండి. ఇక్కడికెళ్తున్నాను. ఇప్పుడు చూడండి. ఇదంతా దీన్ని డార్క్ థీమ్ అంటారు. డార్క్ థీమ్‌లో ఈ ప్రైమరీ బటన్ ఎలా కనిపిస్తుందో చూడండి. ఇలా కనిపిస్తుంది. అదే మనం ఈ డార్క్ అని తీసేసామనుకోండి, తీసేస్తాను. తీసేటప్పుడు నథింగ్ బట్ ఇట్ బికమ్ ద లైట్ థీమ్. ఓకే. లైట్ థీమ్. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఇది లైట్ థీమ్. ఇది లైట్ థీమ్, డార్క్ థీమ్. మీకు డార్క్ థీమ్ ఆటోమేటిక్‌గా బ్లూ కలర్ చేంజ్ అయిపోయింది. గమనించారా? రైట్. దీనికి కొద్దిగా ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సో దట్ మీకు అండర్‌స్టాండ్ అవుతది. మనం అంతకుముందు యాప్ డాట్ టీఎస్ఎక్స్‌కి వెళ్ళాం కదా! దీంట్లో మనం బటన్స్ ఇవన్నీ పెట్టాము. ఇక్కడ నేను ఒకసారి బ్రేక్ పాయింట్స్ ఇస్తున్నాను. సో దట్ మనకి ఈజీగా బీఆర్ బ్రేక్. జస్ట్ బ్రేక్ అంటే తెలుసుగా లైన్ గ్యాప్. ఓకే. నేను ఇక్కడ దీన్ని థీమ్ అని రాస్తున్నాను. జస్ట్ థీమ్ చేంజ్. ఓకే. మీకు డార్క్ థీమ్ ఎలా పనిచేస్తుందన్న కాన్సెప్ట్ కోసం చెప్తున్నా అండి. థీమ్ చేంజ్. ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక క్లాస్ రాస్తున్నాను. క్లాస్ నేమ్ ఇన్సైడ్ కాంపోనెంట్ మనం క్లాస్ నేమ్ అనేది పెడతాం కదా! సో, టెక్స్ట్ హైఫన్ ఓకే. కలర్ హైఫన్ రెడ్ ఓకే. హైఫన్ 900 అని రాస్తున్నాను. ఓకే. చూద్దాం ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్. టెక్స్ట్ హైఫన్ కలర్ సారీ రెడ్ ఇది ఉండదు. ఇక్కడ చూడండి. రైట్. ఓకేనా? రైట్. దీన్ని కొంచెం మనం ఇంకోటి కూడా చేద్దాం. అదేంటంటే హెచ్1 ఫాంట్ హైఫన్ బోల్డ్ కొంచెం థిక్‌గా ఉండటం కోసం నేను చేస్తున్నాను. రైట్. ఇలా ఉంటుంది. దీన్ని కొంచెం సైజ్ కూడా పెంచుతాను చూడండి. టెక్స్ట్ హైఫన్ 6 ఎక్స్ఎల్ సో దట్ కొంచెం పెద్దగా కనపడాలని చేస్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి నేను ఇదే కలర్‌ని డార్క్ థీమ్‌లో ఎలా కావాలనుకున్నానంటే డార్క్ థీమ్ ఇచ్చినప్పుడు ఇది నాకు యెల్లో కలర్‌లో కావాలి. మామూలుగా ఏం చేస్తాము టెక్స్ట్ హైఫన్ యెల్లో హైఫన్ నేను ఇది పెడుతున్నాను. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. కారణం ఏంటంటే ఆల్రెడీ ఉంది. నువ్వు సేమ్ అప్లై కావాలనుకుంటే అది తీసేయి అంటున్నాను. కానీ నేను దీన్ని ఎక్కడ అప్లై చేయమంటున్నానంటే డార్క్ థీమ్‌లో. సో, అప్పుడు DARK కోలన్ అని మనం ప్రిఫిక్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఇది డార్క్ థీమ్‌లో మాత్రమే పనిచేస్తది. ఇది లైట్ థీమ్‌లో పనిచేస్తది. అంటే ఔట్ సైడ్ ఉన్నయన్నీ కూడా లైట్ థీమ్‌లో వర్క్ అవుతాయి. డార్క్ థీమ్‌లో మీకు ఏదైతే స్పెసిఫిక్ ప్రాపర్టీ ఇచ్చారో అది మాత్రమే చేంజ్ అవుతుంది. మిగతా యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. ఓకే. ఇప్పుడు మనం డార్క్ థీమ్ టెస్ట్ చేయాలంటే ఏం చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లోకి వెళ్ళి క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డార్క్‌గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలా మారుతుందో. చూసారా? యెల్లో కలర్ మారిపోయింది. ఇలా జరుగుతుందనమాట. అంటే ఎవ్రీథింగ్ మీరు రాసినటువంటి ప్రతి స్టైల్ వర్క్ కావాలి అంటే ఈ క్లాస్ నేమ్ మీద అంటే హెచ్‌టీఎంఎల్ అనేది ట్యాగ్ ఉంది కదా! దాని మీద రాసే క్లాస్ నేమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. దీన్ని ఇప్పుడు మనం మేనేజ్ చేసాం కానీ ఇలా మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే. ఇదేం లేకపోతే బై డిఫాల్ట్ లైట్ థీమే ఉంటుంది. చూడండి. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఆటోమేటిక్‌గా ఎట్లా షార్ట్ సీఎని వాడుకొని చేయాలో మనం చూద్దాం చూడండి. షార్ట్ సీఎన్ ఓకే. వాడుతున్నాను. ఇక్కడికి వెళ్తున్నానండి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డాక్స్ కనిపిస్తుంది కదా! డాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. క్లిక్ చేసి ఇక్కడ మీకు థీమింగ్ థీమింగ్ కింద డార్క్ మోడ్ అని కనిపిస్తుంది కదా! దాన్ని నొక్కండి.
ఇక్కడ అడుగుతుంది బాబు దేనికి ఏ ఫ్రేమ్వర్క్ నువ్వు డార్క్ మోడ్ అప్లై చేద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఓన్లీ 4 నెక్స్ట్.js, వైట్ అండ్ ఆస్ట్రో అండ్ రీమిక్స్ అని. నేను వాడుకునేది మనం రియాక్ట్ కాబట్టి ప్లెయిన్ రియాక్ట్ కాబట్టి వైట్కి వెళ్తున్నాను. సో దీంట్లో యాజ్ ఇట్ ఈజ్ స్టెప్ మనం ఏం కంగారు పడదు, ఎట్లనే స్టెప్స్ అది ఫాలో కావటం అండి. ఇక్కడ మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఏం చేశాడు చూడండి, ఏదైతే ఒక ఫైల్ ఉంటుంది, థీమ్ ప్రొవైడర్ అనే ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ని ఏం చేశాడు, కాంపోనెంట్స్ అనే ఫోల్డర్లో పెట్టమన్నాడు. ఓకే, నేను ఇక్కడికి వెళ్తున్నాను. కాంపోనెంట్స్ ఆల్రెడీ తెలుసు మీకు అందరికీ, ఎస్ఆర్సీలో కాంపోనెంట్స్లో యూఐలో ఉంటుంది. మరి ఈ కాంపోనెంట్స్లో పెడుతున్నాను ఈ ఫైల్ పేరు. ఓకే, పెట్టాను కాంపోనెంట్స్ అంతా దాంట్లో. దీని లోపల యాజ్ ఇట్ ఈజ్ కోడ్ మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. క్లియరా, యాజ్ ఇట్ ఈజ్ కోడ్ వచ్చేసింది. సో నో ఇష్యూస్. రైట్, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం 3 ప్లేసెస్లో చేంజెస్ ఉంటాయి. ఒకటి ఇది. రెండోది చూడండి, సో ఏదైతే మన యాప్ ఉంటుందో దాని యొక్క పేరెంట్గా దాన్ని ఇక్కడ మనం దీన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో థీమ్ ప్రొవైడర్ని వాడాల్సి ఉంటుంది. థీమ్ ప్రొవైడర్ ద్వారా ర్యాప్ చేయాలి. ఓకే, చూడండి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను, యాప్లోకి వెళ్ళి, యాప్లోకి ఇదంతా రాశారు కదా, యాప్ ఎక్కడికి వచ్చింది, main.tsxలో ఉంటుంది కదా. నువ్వు ఇక్కడైనా కావాలంటే మార్చుకొని, నేను యాప్లోనే మారుస్తున్నాను. నేను మొత్తం యాప్ని తీసుకొని వెళ్ళి దీంట్లో మనం పేస్ట్ చేయాలి. ఈ మొత్తాన్ని దీంతో ర్యాప్ చేయాలి. క్లియరా. మరి ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేయాలి కదా, కంట్రోల్ స్పేస్ బార్ కొట్టండి, ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి కావాలంటుంది క్లిక్ చేస్తాను. చూడండి ఎక్కడ ఉంది, మనకి కాంపోనెంట్స్ లోపల ఉంది కదా, అదే వస్తుంది చూడండి. క్లియరా, రైట్, ఓకే, వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తాను. చూడండి సైట్ ఏం జరుగుతుందో చూడండి. ఆటోమేటిక్గా డార్క్ థీమ్ ఎక్కడ వచ్చింది, డార్క్ థీమ్ నేను సెట్ చేయలే కదా, కాదండి అయింది. ఎలానో చూడండి, నేను ఇక్కడ మీరు గమనిస్తున్నారో లేదో, ఈ థీమ్ ప్రొవైడర్ ఏదైతే వ్రాపర్ కాంపోనెంట్ రాసామో దీని లోపల రాశారు డిఫాల్ట్ థీమ్ ఏది ఉండాలి ప్లస్ స్టోరేజ్ కీ ఏది ఉండాలి అని రాశారు. స్టోరేజ్ కీ అంటే ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఫస్ట్ దీన్ని ఫోకస్ చేద్దాం. రైట్, సో ఇది బై డిఫాల్ట్ డార్క్ థీమ్ కావాలంటే డార్క్ థీమ్ రాశారు, మీకు లైట్ థీమ్ కావాలనుకోండి లైట్ థీమ్ అని రాసుకోండి, ఇష్యూస్. రైట్, సో ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను డార్క్ థీమ్ని ఎలా అని అనుకోవచ్చు. దానికోసం ఫోకస్ చేయండి. దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా ఈ థీమ్ ప్రొవైడర్లో ఉంది. దీన్ని యాక్టివేట్ చేసి నాకు ఒక బటన్ కావాలి అంతే. దీన్ని యాక్టివేట్ చేయడానికి ఒక బటన్ కావాలి. దానికి ఇంకేమైనా కోడ్ ఇచ్చాడా, ఎస్ ఇచ్చాడండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 3 ఫైల్స్ 1, 2 రూట్ లేఅవుట్లో మార్చాలి. నెక్స్ట్ థర్డ్ ఫైల్ వచ్చాక ఇది mode-toggle.tsx. ఓకే, కానీ మీరు ఈ కోడ్ చూస్తే ఈ కోడ్లో ఏముంటుందంటే ఒక బటన్ ఉంటుంది. ఓకే, ఆ బటన్ కొన్ని ఐకాన్స్ ఉంటాయి, లైట్ డార్క్ ఇట్లా ఐకాన్స్ ఉంటాయి. ఓకే, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే చేసే ముందే ఈ కాంపోనెంట్ని మనం అంటే ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే డ్రాప్ డౌన్ మెనూ అనే మాడ్యూల్, దాన్ని మనం యాడ్ చేసుకోవాలి కంపల్సరీ. యాడ్ చేసుకోవడం అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనకు దీంట్లో తెలియదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే కాంపోనెంట్స్ అని సపరేట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ అని ఉంటుంది చూడండి, డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుందా, సేమ్ పేరుకి వెళ్ళండి. ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్ మెనూ, ఇది లేకపోతే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ యాడ్ వస్తుంది కనిపిస్తుందా, దీన్ని మనం కంపల్సరీ యాడ్ చేయాల్సి. ఈ కాంపోనెంట్ వాడకపోతే ఏమొస్తుంది అంటే ఎర్రర్ వస్తుంది. రైట్ క్లిక్, యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు యూఐ అనే దాంట్లో మనకు ఓన్లీ ఒకటే ఫైల్ ఉంది. ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత యాడ్ చేయమంటావా అని అడుగుతుంది, ఎస్ అంటున్నాను. డ్రాప్ డౌన్ మెనూకు దాని రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. రైట్, ఓకే, ఇక్కడ చూస్తే మీరు అప్డేటింగ్ ద ఫైల్స్ అంటుంది చూడండి, ఇన్స్టాలింగ్ డిపెండెన్సీస్ అండ్ అప్డేటింగ్ ద ఫైల్స్ అవుతుంది, కాలేదు చూడండి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఫైల్ తయారైందని చూపించింది, ఇక్కడ కూడా ఫైల్ తయారైంది. క్లియరా, రైట్. సో ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేయకముందు వాడితే ఎర్రర్ వస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఒక సారీ దీని ముందు కాంపోనెంట్, ఇక్కడ ఒక ఫైల్ mode-toggle.tsx కనిపిస్తుంది కదా, జస్ట్ ఈ ఫైల్ పేరు తెచ్చుకుంటున్నాను. ఇది కూడా కాంపోనెంట్స్లోనే ఉందండి. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ కాంపోనెంట్స్ లోపల న్యూ ఫైల్, రైట్ క్లిక్, న్యూ ఫైల్, పేరు పేస్ట్ చేస్తున్నాను, వస్తుంది. ఇక్కడ మనం ఏవైతే ఇక్కడ డాక్యుమెంటేషన్లో ఉందో యాజ్ ఇట్ ఈజ్ కోడ్ కాపీ చేసుకోండి. మీకు అలా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి ఎర్రర్ ఏం లేదు, సేవ్ చేస్తున్నాను. ఓకే, మరి సేవ్ చేశాక ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ కూడా ఒక డ్రాప్ డౌన్ ఇస్తుందండి. అది ఎలా ఇస్తుంది ఏంటనేది కూడా మీకు ఒకసారి మనకు ఆల్రెడీ తెలుసు యాప్ కాంపోనెంటే కదా. ఈ యాప్ కాంపోనెంట్ లోపల నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉంది కదా, నేను డూప్లికేట్ చేస్తున్నాను సో దట్ మనకు డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఏదైతే కాంపోనెంట్ ఉంటుందో అదేంటంటే మోడ్ టాగల్, ఈ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇది ఎక్కడ ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు, ఈ ఫైల్ లోపల ఈ దీనికి సంబంధించిన ఫంక్షన్ క్రియేట్ చేయ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ చూద్దామండి. బై డిఫాల్ట్ డార్క్ ఉంది కాబట్టి దీన్ని లైట్ అంటున్నాను, LIGHT లైట్. మనకు ఒకవేళ అది స్ట్రక్ అయినట్టు అనిపించింది అనుకోండి, జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఏదైతే టర్మినల్ ఉంటుందో దీన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఒకసారి చూద్దాం. నేను ఒకసారి ఆఫ్ చేస్తున్నాను దీన్ని కావాలని. దీన్ని ఒకసారి టర్మినల్ కూడా ఆఫ్ చేస్తున్నాను, Ctrl+C తెలుసుగా, ఎండ్ అవుతుంది. మళ్ళీ అప్ ఒకటి ఎంటర్ కొడుతున్నాను. ఓకే, ఒకసారి చూద్దాం. ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది ఐకాన్. ఈ ఐకాన్ రావడానికి కారణం ఆ కోడ్ అంతా కూడా ఎక్కడ ఉంటుందండి, మనకి ఈ మోడ్ -టాగుల్గా దీంట్లో ఉంటుంది. మొత్తం ఆ కోడ్ అంతా ఇక్కడే ఉంటుంది. చూడండి, సన్ అన్ ఐకాన్, మూన్ ఐకాన్, ఓకే, ఇటువంటి ఐకాన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే నేను సపోజ్ దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇది అడుగుతుంది చూడండి, ఈ డ్రాప్ డౌన్ మెనూలో మీకు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అని పెట్టుకోవచ్చు. నాకు ఏం కావాలి, ఇప్పుడు నేను దేంట్లో డార్క్ థీమ్, నాకు లైట్ థీమ్ కావాలి, క్లిక్ చేయండి, లైట్ అయిపోతుంది. నాకు డార్క్ థీమ్ కావాలా, డార్క్ థీమ్. మీరు గమనించండి, నేను అంతకుముందు క్లాస్ నేమ్ రాశాను, index.html అటువంటిది ఏమీ రాయలేదు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇదే ఈ ప్యాకేజ్ ఏదైతే మనం రాసామో కోడ్ అదే సెట్ చేస్తుంది. ఎట్లా సెట్ చేస్తుంది సార్, ఒకసారి మీకే చూపిస్తాను. చూడండి, రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్ అని కొడతాను. ఇక్కడ మీరు ఇన్స్పెక్ట్ కొడితే చూడండి, HTML డార్క్ ఆటోమేటిక్ యాడ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ చేంజెస్ చేసి లైట్ అంటాను, చూడండి, లైట్ యాడ్ అయింది. ఇంకోటి సిస్టమ్ అంటే ఏంటంటే మొత్తం మనం మన విండోస్ ఏదైతే ఉందో ఆ విండోస్ మొత్తానికి కూడా నేను డార్క్ థీమ్ వేయచ్చు, దాన్ని బట్టి కూడా ఫాలో అవుతుంది. ఓకేనా, డార్క్ థీమ్, లైట్ అంటే లైట్. సో ఇలా మనం ఈ ఐకాన్ ఎక్కడ మీరు చాలా అడ్మిన్ ప్యానల్స్ చూసుంటారు. సో ఇది ఆటోమేటిక్గా మార్చేస్తుంది. మీరు దీనికోసం ఎటువంటి స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా స్పెషల్గా స్టైల్స్ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఇంకొక విషయం, దానికి సంబంధించిన స్టైల్స్ ఆల్రెడీ ఉంటాయండి. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను. అంతకుముందు లాస్ట్ క్లాస్లో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి లాస్ట్ క్లాస్కి వెళ్ళండి. ఇక్కడ రూట్ అని డార్క్ అని బై డిఫాల్ట్ లైట్ థీమ్ అంతా కూడా ఈ రూట్కి సంబంధించిన స్టైల్స్ అప్లై అవుతాయి. మన డార్క్ థీమ్లో ఈ డార్క్కి సంబంధించినటువంటి ఏదైతే ఇది ఉందో ఈ ఆబ్జెక్ట్ సంబంధించిన దాంట్లో మొత్తం స్టైల్స్ అన్నీ కూడా అప్లై అయిపోతాయి. ఓకేనా, ఇది మనం డార్క్ థీమ్. ఇంకొక విషయం, ఇప్పుడు నేను డార్క్ థీమ్కి వెళ్ళి నేను ఒకసారి రీలోడ్ చేస్తానండి. రీలోడ్ చేసిన డార్క్ థీమ్ ఉంది, ఎలా కుదురుతుంది? ఇదంటే ప్లెయిన్ జావా స్క్రిప్ట్ అంటే కాదు. ఇది ఏం చేస్తుందంటే ఒకసారి చూడండి, మీకు ఇక్కడ అప్లికేషన్ కనిపిస్తుందా, నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి, దీని లోపల అక్కడికి వెళ్తే ఈ వైట్ UI థీమ్లో డార్క్ థీమ్ అని రాసి ఉంది. ఓకే, ఇక్కడ స్టోర్ అయింది కాబట్టి మీరు పేజ్ రీలోడ్ చేసిన అంతే ఉంది. సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళి లైట్ థీమ్ అని రాశాను అనుకోండి, చూడండి లైట్గా మారిపోయింది ఇక్కడ. అంటే మీరు పేరు రీలోడ్ చేసినా కూడా పేజ్ ఏ థీమ్ ఉండాలి, ఆ డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నాము అంటే లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేస్తున్నాం. ఆ సైట్ యొక్క URLకి వెళ్ళి చూసుకుంటే మీకు కింద కనిపిస్తుంది. క్లియరా, రైట్. సో ఇదొక పాయింట్. రెండో పాయింట్, అసలు దీంట్లో ఉన్నటువంటి కోడ్ గురించి కూడా ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ జస్ట్ డ్రాప్ డౌన్ అండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ డ్రాప్ డౌన్. ఓకే, మీకు ఎవరికైనా డెప్త్ దీనికి సంబంధించింది కావాలనుకుంటే ఒకసారి పర్సనల్ ట్రైనింగ్ తీసుకోండి, వాళ్ళకి ఇంకా డెప్త్ ఎక్కడ కావాలనుకుంటే ఆ డెప్త్ వరకు మీకు చెప్తాం. రైట్, ఇప్పుడు ఇది డ్రాప్ డౌన్ అనుకున్నారు కదా, ఈ డ్రాప్ డౌన్ ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి, యూజ్ థీమ్ అనే హుక్ మనం అంతకుముందు థీమ్ ప్రొవైడర్ వాడాం కదా, అక్కడి నుంచి వస్తుంది. ఇది ఏం చేస్తుందో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ థీమ్ ప్రొవైడర్ ఫంక్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి మనం చిల్డ్రన్ పాస్ చేస్తున్నాం. దాని లోపల ఇక్కడ స్టోరేజ్కి కనిపిస్తుంది సారా, ఈ స్టోరేజ్కి వైట్ UI థీమ్ ఇది ఎక్కడుందో చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను.
ఇక్కడ చూడండి వైట్ యూఐ థీమ్, దీన్నే స్టోరేజ్కి మీరు ఏ పేరు కావాలనుకుంటే ఆ పేరు ఇక్కడ మార్చుకుంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. దీన్ని మనం ఇక్కడ నుంచి కూడా పాస్ చేసాం. ఇక్కడ నుంచి చూడండి, ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా పాస్ చేసాం. మీకు నచ్చినటువంటి కీని మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి పంపకపోతే బై డిఫాల్ట్కి అది యాడ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇది ఏం చేస్తుందో చూడండి. సేమ్ window.document ఎలిమెంట్, window.documentలో డాక్యుమెంట్ ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ HTML ట్యాగ్. దాన్ని తీసుకొని దాని క్లాస్లో లైట్ ఉంటే రిమూవ్ చేసి డార్క్ యాడ్ చేస్తుంది. ఓకే, సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనకి యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సిస్టమ్ అయితే ఈ విధంగా యాడ్ చేస్తుంది, లేదు అంటే ఇలా యాడ్ చేస్తుంది. క్లియరా? రైట్. సో ఇలా యాడ్ చేసి మీకు మొత్తం తీసుకొని వస్తుంది. సో దీనివల్లనే మనకి ఇప్పుడు మీరు ఏం కోడ్ రాయాల్సింది, జస్ట్ అప్లై. ఇంకోటి మీరు అదే రీసెర్చ్ చేసి చేద్దాం అనుకుంటే ఏమవుతుంది అంటే ఇట్ విల్ టేక్ టైం. జస్ట్ యూజ్ చేసుకోండి, ఆల్రెడీ రాశారు కదా, సేమ్ కొన్ని వాడుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో ఈ విధంగా డార్క్ అండ్ లైట్ థీమ్ని మనం వాడుకోవచ్చు. క్లియరా? సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, ఎవరైనా పర్సనల్గా టైం తీసుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.